గుణాని అరెస్టు చేయించి బాలు ఏ తప్పు చెయ్యలేదని సాక్ష్యాలతో సహా నిరూపించిన మీనా బాలుకి క్షమాపణ చెప్పిన శివ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలు తాగుతున్న కూల్ డ్రింక్లో మందు కల్పిస్తాడు గుణ. అయితే ఇక మందు కల్పించి బాలు తాగేలా చేస్తాడు. తన రౌడీలతో బాలుతో గొడవ పెట్టుకునేలా చేస్తాడు. ఇదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అయితే పెడతాడు. అలా సోషల్ మీడియాలో ఇక బాలు వీడియో అయితే హల్చల్ చేస్తూ ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ ఇలా తాగేసి క్యాబ్ని నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు అని చెప్పి ఇక వార్త అయితే మొత్తం కూడా ఫేమస్ అయిపోతుంది. అలా ఫేమస్ అయిపోవడంతో ఇక మీడియాలో బాలు వీడియో చూసి అందరూ కూడా బాలుని తిట్టుకుంటూ ఉంటారు. తన కారు ఎక్కిన ప్యాసింజర్లు కూడా దిగిపోయి, నువ్వు ఇలాంటి వాడువని తెలీదు, ఇంకోసారి నీ క్యాబ్ ఎక్కితే చూడు, అయినా నువ్వు క్యాబ్ నడుపుతున్నావేంటి, అసలు నిన్ను ఎవరు ఇలాగా క్యాబ్ నడిపేలా చేస్తున్నారు, నీ మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి అని రకరకాలుగా ఇక బాలుని అవమానిస్తూ ఉంటారు. అప్పుడు ఇక రోహిణి అయితే వెళ్ళి ప్రభావతికి ఆ వీడియోని చూపిస్తుంది. చూడండి అత్తయ్య, బాలు ఎంతటి దిగజారిపోయి గొడవలు పెట్టుకుంటున్నాడో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక ప్రభావతి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ బాలుగాడు ఇక ఈ దెబ్బతో నోరు మూసుకొని ఉంటాడు, మన పరువంతా తీసేశాడు, ఇది వెంటనే ఆయనకి చూపించాలి అని ప్రభావతి సత్యాన్ని దగ్గరికి వెళ్ళి సత్యానికి వీడియోని చూపిస్తుంది. చూడండి, బాలు కారణం లేకుండా ఏమీ చేయడు, వాడు ఏదైనా మంచిగా చేస్తాడు, మంచిగా ఆలోచిస్తాడు అని ఎన్నో మాటలు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏమైంది, వాడు చూడండి ఎలాంటి పనులు చేస్తున్నాడో, మన ఇంటి పరువుని ఎలా దిగజార్చాడో చూడండి అని అంటూ ప్రభావతి అయితే వీడియోని చూపిస్తుంది. బాలు మంచివాడని నెత్తిన పెట్టుకున్నారు కదా, ఇప్పుడు తెలిసిందా వాడు ఎలాంటి వాడో, వీడి వల్ల మన పరువు పోతుంది అత్తయ్య. ఇప్పుడు మనోజ్ బయటికి వెళ్తే బాలు వాళ్ళ అన్నయ్య, తాగుమోత అన్నయ్య అంటూ పేర్లు పెట్టి పిలుస్తారు అని రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. పుంటింటి దగ్గర ఉన్న మీనాకి శివ అయితే ఆ వీడియోని చూపిస్తాడు. మా ఆయన ఎంతో గొప్పవాడు అని గుణ అన్నని నన్ను ఎంతలాగో తిట్టావు కదా, చూడు మీ ఆయన ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప పని చేశాడో చూడు, తాగి జనం మీదకి ఎలా గొడవకి వెళ్తున్నాడో అని అంటూ శివ కూడా మీనాకి ఆ వీడియోని చూపిస్తాడు. శివ ఆ వీడియో చూపించి, నీ భర్త చాలా గొప్పవాడని చెప్పావు కదా, నీ భర్త గొప్పతనం ఏంటో చూడు, నలుగురు చూసి నీ భర్తని ఎలా అసహించుకుంటున్నారో చూడు అని అంటూ ఉంటాడు వీడియో చూపించి. అప్పుడే ఇక ఆ వీడియో చూసి మీనా ఒక్కసారే కుప్పకూలిపోతుంది. ఇక అంటూ ఉంటుంది మీనా అయితే, లేదు, ఎవరో ఏదో కావాలని చేశారు, నా భర్త ఎప్పటికీ కూడా తప్పు చెయ్యరు అని అంటూ ఉంటుంది. కళ్ళ ముందు నీకు మీడియా అందరూ కూడా మీ ఆయన్ని తిడుతూ ఉంటే ఇంకా ఎవరో ఏదో చేశారంటావా, ఎవరో ఏదో కుట్ర చేయాల్సిన అవసరం లేదు, నీ భర్తే ఇలాంటి వాడు, అయినా గుణ లాంటి మంచి వ్యక్తిని కొట్టాడు కదా, అందుకే తగిన శాస్తి జరిగింది అని శివ అంటూ ఉంటే అప్పుడే పార్వతి అయితే, అక్క తన భర్త గురించి అంతలా ఏడుస్తూ ఉంటే ఎవరినో పొగుడుతూ నీ బావని నువ్వు తిడుతున్నావా, నీకు అసలు బుద్ధుందా అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే, అమ్మ మీనా, ముందు ఇంటికి వెళ్ళు, అల్లుడు గారు ఏ పరిస్థితిలో ఉన్నారో అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే మీనా ఇక ఇంటికైతే బయలుదేరుతుంది. బాలు ఇంటికైతే వస్తాడు దిగులుగా. ఆగు, ఏంట్రా ఇంటి పరువుని తీసి మళ్ళీ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టగలుగుతున్నావో, అసలు ఇలాంటి వాడివి నువ్వని నాకు ముందే తెలుసు, ఒక గూండాలా రౌడీలా బయట ప్రవర్తిస్తున్నావో, ఎక్కడ కూడా మీ అమ్మా నాన్న ఎవరంటే మా పేరు చెప్పొద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే, అత్తయ్య నాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి, అసలు ఈ బాలు చేసిన పనికి నేను తలెత్తుకోలేకపోతున్నాను అని రోహిణి అయితే మొదలు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే, అంత తలెత్తుకోలేని పని నా భర్త ఏం చేశాడు రోహిణి,
నీ భర్త పల్లీలు తింటూ పార్కులో కూర్చొని ఆడుకుంటూ ఉంటే అప్పుడు నీకు ఫోన్లు రాలేదా? నీ భర్త గుడి దగ్గర అడుక్కుంటూ ఉంటే నీకు ఫోన్లు రాలేదా? నీ భర్త హోటల్లో వెయిటర్గా పనిచేసినప్పుడు నిన్ను అవమానించడానికి ఎవరూ ఫోన్లు చేయలేదా? నా భర్త గురించి ఏదో ఒక వీడియో వస్తే అది నిజమనుకొని నమ్మేసి నీకు ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారా అని మీనా అయితే ఇక రోహిణికి ఊహించని సమాధానం చెప్తుంది. అప్పుడే ఇంకా మావయ్య వీళ్ళు అన్న మాటలు మీరు కూడా సమర్థిస్తున్నారా? ఆయన గురించి నాకన్నా మీకు కూడా బాగా తెలుసు, ఆయన ఎలాంటి వారో తెలుసు అని అంటూ ఉంటుంది. మీనా అయితే లేదమ్మా, ఈరోజు వీడు చేసిన పని సాక్ష్యాలతో సహా బయటపడింది కదా, చూడు రౌడీలాగా ఎలా ప్రవర్తిస్తున్నాడో, వీడు జీవితంలో మారడు, నా పరువు తీసేస్తున్నాడు అని సత్యం కూడా బాలునే తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే సత్యం దగ్గరికి వెళ్ళి నాన్న ఇదంతా కూడా నేను కావాలని చెయ్యలేదు నాన్న, ఎవరో ఏదో కుట్ర చేశారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు మాటలకి ఇక చాలు ఆ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది ఎవరు ఎవరిని మోసం చేశారో, ఎవరు ఎవరిని దగా చేశారో మొత్తం తెలుస్తుంది. ఇన్ని రోజులు మీ అమ్మ నిన్ను మా ఇంటి పరువు తీస్తున్నావు అంటే నేను సమర్థించేవాణ్ణి, నిన్ను వెనకేసుకొచ్చేవాణ్ణి. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నేను బయటికి వెళ్తే తలుంచుకొని బయటికి వెళ్ళి లోపలికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే మీ కొడుకు ఇలా రౌడీయిజం చేస్తున్నాడని 10 మంది కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇక మనోజ్ అయితే లక్షలు మింగేసినోడా, అడుక్కు తినేవాడా అని నాకు పేర్లు పెట్టావు కదరా, ఈరోజు నుంచి నిన్ను కూడా ఒక రౌడీ అని, ఒక జులాయి వెధవని, కిరాయి రౌడీ అని నేను కూడా పిలుస్తాను. అయినా ఇలాంటి బ్రతికెందుకురా బ్రతకడం, నాకులాగా పల్లీలు తింటూ గుడిమెట్ల దగ్గర అడుక్కున్నా కూడా ఒక గౌరవం ఉంటుంది. ఇలా రౌడీజం చేసి మనుషుల్ని హింసిస్తూ ఉంటే అసలు గౌరవం ఎక్కడుంటుందిరా, నలుగురు కూడా నిన్ను తిట్టిపోతూ ఉంటారు అని అంటూ ఉంటే ఇక రవి శృతి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక రవి అయితే అసలు మీరేంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నారో, బాలు అన్నయ్య చెప్తున్నాడు కదా ఇదంతా కావాలని చెయ్యలేదని, అయినా అన్నయ్యని ఎందుకు అలా అంటున్నారు అని రవి అయితే బాలుకి సపోర్ట్ చేస్తాడు. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా అందరూ కూడా అలా దోషిలాగా నిలబెడుతున్నారేంటి బాలుని అని శృతి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి శృతి, అసలు మిమ్మల్ని ఎంతలా అవమానించాడు ఈ బాలు, మీ నాన్నని 10 మందిలో కొట్టాడు, అయినా సరే బాలు మీద సింపతి చూపిస్తున్నారా మీరు అని రోహిణి అంటూ ఉంటుంది. మా నాన్నని బాలు కొట్టాడంటే తన భార్యని దొంగ అని మా నాన్న ముద్ర వేశాడు, అందుకే కొట్టాడు. ఆ సిచ్యువేషన్ని నేను ఎదుర్కొన్నాను, ఆ టైంలో ఎవ్వరూ అక్కడ నువ్వున్నా అలాగే చేస్తావు అని అంటూ ఉంటుంది శృతి అయితే. ఇక ఆపండి, ఈ బాలుగాడి వల్ల ఇంట్లోనూ వీధిలోనూ అవమానాలు మేము తట్టుకోలేకపోతున్నాము. వెంటనే మీరిద్దరూ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోండి, లేకపోతే మా ఇంటికి వచ్చి మాకు ఫోన్లు చేసి నీ గురించి మమ్మల్ని అసహ్యంగా తిట్టుకుంటారు, మాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వరు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మీనా అయితే మేమెందుకు వెళ్ళాలి, మేమేమి తప్పు చేయలేదు, నా భర్త తప్పు చెయ్యడు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటి, నీ భర్త తప్పు చేయలేదని నువ్వేమన్నా నిరూపిస్తావా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే నిరూపిస్తాను, నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. అలా నిరూపించిన తరువాత నా భర్తని ఏ నోటితో అవమానించారో అదే నోటితో నా భర్తకి క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే సరే నీ భర్తకి మేము క్షమాపణ చెప్తాము, అతను నిర్దోషి అని, ఏ తప్పు చేయలేదని నువ్వు నిరూపించినప్పుడు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే మనోజ్ అయితే రోహిణి నువ్వు వాడికి క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటూ ఉంటాడు. మనోజ్ క్షమాపణ చెప్పకపోతే అసలు ఇదేమన్నా సతీ సావిత్ర తన భర్త తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి, బాలు తప్పు చేశాడు కాబట్టి సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి, అయినా నమ్మకాన్ని మావయ్య గారి నమ్మకాన్ని మోసం చేశాడు బాలు,
మావయ్య గారు లాంటి వ్యక్తిని అవమానపరచడానికి అసలు మనసు ఎలా ఒప్పింది అని రోహిణి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. రోహిణి, వారం రోజుల్లో నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. నువ్వన్న ప్రతి మాటకి కూడా నా భర్తకి నువ్వు క్షమాపణ చెప్పేలా చేస్తాను అని అంటూ మీనా అయితే బాలుని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక బాలు అయితే నీ మీద ఒట్టేసి చెప్తున్నాను మీనా, అసలు నేనే తప్పు చేయలేదు మీనా అని అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే అసలు ఏం జరిగిందండి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనాకి జరిగిందంతా కూడా చెప్తాడు. ఎమ్మెల్యే గారు కూడా తాగమన్నా నేను తాగననే చెప్పాను, కానీ ఏం జరిగిందో తెలీదు. నా కూల్ డ్రింక్లో మందు కలిసింది. కొంతమంది రౌడీలు నాతో కావాలని గొడవ పెట్టుకున్నారు అని అన్నీ కూడా చెప్తూ ఉంటే సరేనండి, మీరేమీ కంగారు పడద్దు. అందరూ కూడా ఇప్పుడు అవమానించారని బాధపడద్దు. ఏదో ఒక రోజు మీరు తప్పు చేయలేదని బయటపడుతుంది. మీరు తప్పు చేయలేదని బయటపడినప్పుడు అప్పుడు ఎవరిని కూడా మనం క్షమించకూడదు. ఓపిక పట్టండి అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో గుణ అయితే ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. మీనా ఆ బాలుగాడిని చూసి రోడ్డు మీద నన్ను ఎలా పడితే అలా తిట్టింది. ఇప్పుడు ఆ బాలుగాడు వీడియో చూసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉండగా శివ అయితే గుణకి ఫోన్ చేస్తాడు. చూసావా అన్న, మా బావ చేసిన దానికి ఎలాంటి శిక్ష పడిందో అని అంటూ ఉంటే రే అలా అనకూడదురా, మీ బావ మీ అక్క భర్త కాబట్టి మనం అతని చెడుని కోరుకోకూడదు అని అంటూ ఉంటాడు గుణ అయితే మంచి మాటలతో శివతో. అప్పుడే శివ, నువ్వు ఎంత మంచివాడువన్నా, కానీ మా బావ నిన్ను ఎంత అవమానించాడు. మా బావని చూసి మా అక్క కూడా నిన్ను అవమానించింది. అయినా సరే నువ్వు వాళ్ళ మంచిని కోరుకుంటున్నావు అని శివ అయితే పొగుడుతూ ఉంటాడు గుణాని. ఆ తర్వాత ఇక మీనా అయితే ఏం చెయ్యాలా అని అలా గుడికైతే ఏమీ తోచక నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడే ఇక మీనాకి దారిలో అయితే శృతి రవి కనపడతారు. అప్పుడే శృతి అయితే ఏంటి మీనా అంత పరధ్యానంగా నడుస్తున్నావేంటి అని అంటూ ఉంటే ఏం లేదు శృతి, ఆయన్ని ఎంతోమంది అవమానిస్తున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు. అందుకే అసలు ఏ తప్పు చేయలేదని ఆయన నిరూపించాలి. ఏం చేయాలో తెలియడం లేదు అని అంటూ మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇలా మీనా ఏడుస్తూ ఉంటే ఇంతలో ఇక అటువైపు నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన అప్పు అయితే వెళ్తూ ఉంటుంది. ఇక అప్పు వెళ్తూ శృతిని చూసి ఆగుతుంది. శృతి, ఎలా ఉన్నావే అని అంటూ శృతిని పలకరిస్తుంది. అప్పు అయితే అప్పుడే నేను బాగానే ఉన్నాను అప్పు, నువ్వెలా ఉన్నావు, నువ్వు పోలీసు అయ్యావా అని అంటూ ఉంటే అయినా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఎవరికి వాళ్ళే యమునా తీర అయిపోయాం. నా గురించి నీకు తెలీదు, నీ గురించి నాకు తెలీదు అని అంటూ ఉంటుంది. అప్పు అయితే అప్పుడే ఇక శృతి అయితే అప్పు సహాయం తీసుకోవాలనుకుంటుంది. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, నువ్వే అది చేసి పెట్టాలి అని అంటూ ఉంటుంది. అప్పుతో శృతి అయితే అప్పుడే ఏంటి ఆ ప్రాబ్లం చెప్పు అని అంటూ ఉంటుంది. శృతితో అప్పు, ఇగో తన పేరు మీనా, తను నా తోటి కోడలు, అసలు ఏం జరిగిందంటే అని వీడియో చూపించి మొత్తం కూడా చెప్తుంది. శృతి అయితే అప్పుడే ఇక అవునండి, నా భర్త ఏ తప్పు చేయరు, ఎలాగైనా నా భర్త తప్పు చేయలేదని నిరూపించాలి అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే ఇక మీనా అలా అన్న తర్వాత అప్పు అయితే ముందు మనం ఆ బార్కి వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది. అందరూ కలిసి అక్కడికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో మొత్తం ఆ రోజు ఏం జరిగిందో ఆ టైంకి మొత్తం చూస్తూ ఉంటుంది. అప్పు అయితే ఇక అప్పు అలా చూస్తూ ఉండి అంటూ ఉంటుంది, నువ్వు అనుకున్నదే నిజం మీనా, నీ భర్త ఏ తప్పు చేయలేదో, నీ భర్త చేత మందు తాగించి సోషల్ మీడియాలో ఆ వీడియోని మొత్తం కూడా ఫేమస్ చేసింది ఇదిగో ఇతను అని గుణాన్ని చూపిస్తుంది. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ
అతని పేరు గుణ అని అంటూ మొత్తం జరిగిందంతా కూడా చెప్పడంతో అప్పుడే ఇక శృతిని, రవి అలాగే మీనా, అప్పు నలుగురు కూడా గుణ దగ్గరికి అయితే వెళ్తారు. గుణ దగ్గరికి వెళ్ళి గుణాని అరెస్ట్ చేయబోతుండగా నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు గుణ. అప్పుడే శివ అక్కడే ఉంటాడు. అప్పుడే ఇక శివ అక్కడే ఉంటే, ఏంటక్క నీ భర్త తప్పు చేస్తే నా గుణాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు శివ. అయితే అప్పుడే ఇక అప్పు అయితే శివ చెంప పగలగొడుతుంది. బావ మీద లేని నమ్మకం ఈ రౌడీ మీద నీకుందా? మీ బావని అందరి ముందు అవమానపరిచి పరువు తీసి తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దుర్మార్గుడు వీడే, చూడొకసారి అని వీడియోలు చూపిస్తుంది. ఇక ఆ వీడియోలు చూసి శివ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక గుణ కాలర్ పట్టుకొని, దుర్మార్గుడా, నా దగ్గరేమో ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతూ మంచివాడిలాగా నమ్మకమైన మాటలు మాట్లాడుతూ నా వెనకాల ఇన్ని గోతులు తీసావా? ఇన్ని రోజులు నీ గురించి మా అక్క మా అమ్మ చెప్తూ ఉంటే నేను వినిపించుకోలేదు. నువ్వు ఎంత దుర్మార్గుడువో నాకు అర్థమయ్యింది అని అంటూ శివ అయితే గుణ నిజస్వరూపం తెలుసుకుంటాడు. అప్పుడే ఇక అప్పు అయితే, నీలాంటి వాడు బయట ఉంటే ఇలాంటివే జరుగుతాయిరా, నీకు తగిన శిక్ష వేయిస్తాను అని అంటూ అప్పు కాలర్ పట్టుకొని గుణాని అరెస్ట్ చేస్తుంది. అప్పుడే ఇక అప్పు అయితే, ఈ వీడియోని శృతి సోషల్ మీడియాలో పెట్టు, అలాగే బాలు చేత మీడియా వాళ్ళ ముందు ఒక ఇంటర్వ్యూ తీసుకొని అది కూడా సోషల్ మీడియాలో పెట్టండి అని అంటూ ఉంటుంది అప్పు. అయితే అప్పుడే ఇక అప్పు చెప్పినట్టు శృతి అయితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి బాలు చేత ఏం జరిగిందో నిజాన్ని చెప్పిస్తారు. అప్పుడే ఇంకా ఆ వీడియో సత్యమైతే చూస్తాడు. ఇక సత్యం చూసి బాలు పట్ల తను ఎంతలాగా తప్పుగా ప్రవర్తించాడో అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా జరుగుతుండగా రోహిణి కూడా ఆ వీడియోని చూసి ప్రభావతికి చూపిస్తుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు, నేను ఆ రోజే చెప్పాను నువ్వు క్షమాపణ చెప్పుతాను అయ్యి ఏమీ కూడా పెట్టుకోవద్దని, కానీ నా మాట ఎక్కడున్నావో ఈరోజు చూడు ఏం జరిగిందో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక బాలుని తీసుకొని శృతి, రవి, మీనా ఇంటికైతే వస్తారు. వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి, మీరు చూసే ఉంటారు కదా. ఏంటి రోహిణి, నోరు పడిపోయిందా? నా భర్త ఏ తప్పు చెయ్యలేదని వారం రోజుల్లో నిరూపిస్తానని 3 రోజుల్లో నిరూపించాను. నా భర్తని అన్న ఒక్కొక్క మాటకి నా భర్తకి నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి అని అంటూ ఉంటే, నా కోడలు ఎందుకు క్షమాపణ చెప్తుంది అని ప్రభావతి అంటూ ఉంటే, లేకపోతే మీరు చెప్పండి అని మీనా అంటుంది. రోహిణి ఆ రోజు చెప్పింది క్షమాపణ చెప్తున్నానని, ఆ రోజు మీరు ఉన్నారు కదా, మీ చెవులు పనిచేశాయి కదా అని అంటూ ఉంటుంది మీనా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగానే, చూడండి ఇప్పటి వరకు అత్తగారిని గౌరవం ఇచ్చాను, ఇంకొక మాట మాట్లాడారంటే ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటారు. నా భర్తకి జరిగిన అవమానానికి, నా భర్తకి జరిగిన ఇలాంటి దుస్థితికి, నా భర్తని అన్న మాటలకి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇంట్లో వాళ్ళే నమ్మకం లేనప్పుడు బయట వాళ్ళు ఎలా నమ్ముతారో? ఈరోజు రవి, శృతి నాకు ఎంతో హెల్ప్ చేశారో. ఏంటి మావయ్య తలంచుకున్నారేంటి? ఇప్పుడు మాట్లాడండి మావయ్య. అయినా అత్తయ్యకి ఎలాగో కొడుకంటే ఇష్టం లేదు, అసలు ఆయన్ని ఎప్పుడు కన్నా కొడుకులాగే చూడలేదు. ప్రపంచంలో ఏ తల్లి కూడా ఏ కొడుకు వేయని శిక్ష అత్తయ్య నా భర్తకు వేసింది. పిల్లలు చేసిన తప్పులని తల్లి సమర్థిస్తుంది, ఏ తప్పు చేసినా సరే తర్వాత హక్కున చేర్చుకుంటుంది. అలాంటి మాతృత్వ హృదయం లేని అత్తయ్య ఈయన్ని అంటూ ఉంటే ఒకలా ఉంటుంది. అన్నీ అర్థం చేసుకొని కుటుంబం కోసం ఆయన పడుతున్న కష్టాలన్నీ తెలిసి కూడా మీరు ఆ రోజు అలా మాట్లాడారు, అదే ఆయనకి ఎంతో బాధగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే సత్యం అయితే, నన్ను క్షమించరా అని క్షమాపణ అడుగుతాడు. నాన్న నువ్వు ఆ మాట అంటావేంటి నాన్న అని అనగానే ఇంతలో శివ అయితే వస్తాడు. ఇక బాలు కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించు బావా, నువ్వు ఎంత గొప్పవాడువో తెలుసుకున్నాను, చాలా పెద్ద తప్పు చేశాను అని తను కూడా క్షమాపణ చెప్తాడు. శివ కూడా, ఇక రోహిణి ఏంటి చూస్తున్నావు,
నా భర్తకి సారీ చెప్పు అని అంటూ మీనా అయితే రోహిణిని వదిలిపెట్టదు. అలాగే శృతి కూడా ఆ రోజు చెప్పావు కదా సారీ చెప్తానని, చెప్పు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే రోహిణి అయితే సారీ బాలు అని అనడంతో ఇంకోసారి నా భర్త జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ షాక్ ఇస్తుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.